హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాను. సో ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఈ టెంపుల్ యొక్క విశిష్టత నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మన హైదరాబాద్లో ఇస్కాన్ టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. నేను వెళ్ళిన ఇస్కాన్ టెంపుల్ మాత్రం మన అబిట్స్లో ఉందన్నమాట. మనకు ఈ టెంపుల్ సికింద్రాబాద్ నుండి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మన అబిట్స్ మెయిన్ రోడ్లోంచి కొంచెం ముందుకు వెళ్తే ఈ టెంపుల్ అయితే మనకి వస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుందన్నమాట. మెట్రో స్టేషన్ నుంచి 500 మీటర్స్లో ఉంటుంది. సో ఈ టెంపుల్ మీరు ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 నుండి ఆఫ్టర్నూన్ 12:30 వరకు అన్నమాట. ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 8:30 వరకు ఉంటుందన్నమాట. ఈ టెంపుల్లో అయితే రాధాకృష్ణులు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ హరే రామ హరే కృష్ణ అంటూ వచ్చిన వాళ్ళందరూ భజన చేస్తారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది కానీ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ ఫౌండర్ వచ్చేసి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభు వేద అని ఉంటారన్నమాట. అన్ని ఇస్కాన్ టెంపుల్లో ఈయన విగ్రహం అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. ఇక్కడ అందరూ వచ్చేసి హరే రామ హరే కృష్ణ అంటూ అంటూ అందరైతే 100 అడుగులు అయితే వేస్తారన్నమాట. నేనైతే ఈ ఇస్కాన్ టెంపుల్ని ఫస్ట్ టైం విజిట్ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలు, ఇక్కడ హరే రామ హరే కృష్ణ అంటూ భజనలు కూడా చేస్తారు. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ఫ్రీగా. ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి ఫ్రెండ్స్. టెంపుల్లో మనమే బొట్టు పెట్టుకోవాలి. అక్కడ ఎంట్రన్స్లోనే మనకు ఉంటుందన్నమాట. ఇంకా పార్కింగ్ కూడా ఫ్రీగానే ఉంటుంది, ఫుట్వేర్ కూడా ఫ్రీగానే ఉంటుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఏ ఇయర్లో కట్టారో ఎప్పుడు కట్టారో నాకైతే తెలియదు కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మీలో ఎవరైనా వెళ్తే కంపల్సరీ కమెంట్ చేయండి. ఇక్కడ ఈ టెంపుల్లో ఫొటోస్ నాట్ అలౌడ్ అని మెన్షన్ చేశారు కానీ ప్రతి ఒక్కరు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో నేను కూడా వీడియో తీసుకోవడం జరిగింది. టెంపుల్లో గోశాల ఉందన్నమాట. ఇంకా బుక్స్ కూడా అమ్ముతున్నారు. మీకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇంకా చిన్న చిన్న దేవుడి విగ్రహాలు కూడా ఉన్నవి, చాలా ఉంటాయి. మీరు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఈ టెంపుల్లో రాధాకృష్ణుని యొక్క విగ్రహాలు అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. అంత బాగుంది. మన వీడియో ద్వారా ఎవరైనా వెళ్తే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇదండి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ యొక్క విశిష్టత. నాకు తెలిసినంత వరకు నా మాటల్లో మీకు చెప్పాను. బాయ్ బాయ్.